తమిళనాడులోని సత్తాకుళంలో జరిగిన జయరాజ్ మరియు బెనిక్స్ కస్టోడియల్ మరణాల కేసులో కీలక సంఘటనలు ఏం జరిగినాయి, ఆ టైం లైన్ ఏంటి, కాలక్రమం ఏంటి చూద్దాం. జూన్ 19, 2020 కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణతోటి పోలీసులు తుత్తుకుడి జిల్లాలోని సత్తాంకుళంకు చెందిన వ్యాపారి పి జయరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు బెన్నిక్స్ తన తండ్రి అరెస్ట్ అవ్వటం గురించి అడగటానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. అక్కడ పోలీసులు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. జూన్ 19 అదే రోజు జయరాజ్ మరియు బెన్నిక్స్లను పోలీస్ స్టేషన్లో రాత్రంతా దారుణంగా హింసించినట్లుగా ఆరోపణలున్నాయి. అదే రోజు జైల్లో ఉన్న బెనిక్స్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత మరుసటి రోజు జూన్ 23, 2020లో బెనిక్స్ మరణించిన కొద్ది గంటలకే ఆయన తండ్రి జయరాజ్ కూడా ఆసుపత్రిలో మరణించారు. ఆ మరణాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. సెప్టెంబర్ 2020లో ఈ కేసు దర్యాప్తు ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. 9 మంది పోలీసు అధికారులపై సిబిఐ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. 6 ఏళ్ల తర్వాత మార్చి 23 మదురైలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మంది పోలీసులు దోషులుగా నిర్ధారించి ఏప్రిల్ 6, 2026 జయరాజ్ మరియు బెనిక్స్ కస్టోడియల్ మరణాల కేసులో దోషులుగా తేలిన ఆ 9 మంది పోలీసులను అధికారులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది.